దిస్ ఇస్ శివ. లాస్ట్ ఫ్లోలో మనం చూసామండి. రైట్, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూసాం. సో కూలుంబ్ ఫోర్స్లో ఈ వీడియో లాస్ట్ వీడియో అండి. ఓకే, కూలుంబ్ ఫోర్స్ టాపిక్లో ఇంకేదన్నా మోడల్ మీకు అంటే ఎక్కడైనా చూసున్నా, లేకపోతే ఏ టెక్స్ట్ ఏదైనా రిఫరెన్స్లో కానీ ప్రీపిఐక్యూలో కానీ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, సో విల్ ట్రై టు సాల్వ్ దట్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి, a thin metallic wire having cross sectional area of 10 to the power of minus 4 meters square is used to make a ring of radius 30 centimeters. A positive charge of 2 pi coulomb is uniformly distributed over ring, while another positive charge of 30 picocoulombs is kept at center of ring. Tension in the ring is provided there is no deformation in the ring. ఇది కూడా PYQ, రైట్. సో ఆల్ ఈ మోడల్ ఆల్రెడీ చేసుంటారు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రింగ్ ఉందనుకుందాం, రైట్, 2 డైమెన్షనల్ రింగ్. సో దీని మొత్తానికి కొంత ఛార్జ్ ఉందనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఛార్జెస్ సమ్ క్యూ, రైట్. ఇచ్చారు ఆ మ్యాగ్నిట్యూడ్ కూడా ఇచ్చారు, 2 pi coulombs అని ఇచ్చారు, రైట్. దీని రేడియస్ కూడా ఇచ్చారు. సో రేడియస్ హియర్ ఇస్ ఆర్, ఇక్కడ ఆర్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ప్లేస్డ్ అనదర్ చార్జ్, రైట్. దాని మ్యాగ్నిట్యూడ్ 30 picocoulombs అని ఇచ్చారు, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా ఫోర్స్ చూసినట్లయితే ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్యూ ఫోర్స్ విల్ బీ, మనం ఆల్రెడీ కంప్యూట్ చేసాం. ఒక రింగ్ వల్ల ఒక ఛార్జ్ అనేది దాని యాక్సిస్లో ఒక ఎక్స్ డిస్టెన్స్లో పెడితే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు KQQX/x² + r² 3/2, రైట్. దాన్ని మనం అంటే మీరు గుర్తుపెట్టుకోవట్లే అక్కర్లేదు, దాన్ని డిరైవ్ చేసుకోవచ్చు మీరు, రైట్. సో అక్కడ ఎక్స్ అంటే ఎక్స్ అనేది లీనియర్, ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి లీనియర్ డిస్టెన్స్. సో కరెక్ట్గా సెంటర్ దగ్గర పెట్టినప్పుడు x 0 అవుతుంది. సో ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ దిస్ ఛార్జ్, రైట్, స్మాల్ ఛార్జ్ పైన రిజల్టెంట్ ఫోర్స్ దీనివల్ల టోటల్ రింగ్ వల్ల అనేది 0 అవుతుంది ఎప్పుడు క్యూ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లో సెంటర్లో పెట్టినప్పుడు. సో రిజల్టెంట్ ఫోర్స్ క్యూ ఆన్ క్యూ అంటే క్యూ పైన 0 వస్తుంది. కాకపోతే ఈ క్యూ అనేది ప్రతి ఎలిమెంట్ అనేది దీనిపైన కొంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అలానే క్యూ కూడా దీనిపైన ఒక ఫోర్స్ అనేది దీనిపైన యాక్ట్ చేస్తుంది, ఈ స్మాల్ క్యూ అనేది, రైట్, న్యూటన్స్ థర్డ్లో. సో ఇప్పుడు ఎంత టోటల్ టెన్షన్ డెవలప్ అవుతుంది రింగ్లో అని అడిగారు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సమ్ సెక్షన్ ఆఫ్ ద రింగ్ కన్సిడర్ చేస్తే, రైట్, ఈ పార్ట్ వరకు నేను తీసుకుంటే ఇప్పుడు యూనిఫామ్ రింగ్ కాబట్టి ఈ రేడియస్ ఆర్ అయితే ఇది కూడా ఆర్ అవుతుంది, ఇది కూడా ఆర్ అవుతుంది, ఇది కూడా ఆర్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ నేను సమ్ థీటా అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్, ఇది ఆర్. సో ఇప్పుడు థీటా, దెన్ ఈ సెక్షన్ వరకు మనం గమనిస్తే, రైట్, ఈ క్యూ అనేది ఈ సెక్షన్ పైన కూలుంబ్ ఫోర్స్ రెండు పాజిటివ్ కాబట్టి రిపల్షన్ ఉంటుంది. సో ఈ క్యూ దీన్ని రిపెల్ చేస్తుంది, రైట్. దీనిపైన కూలుంబిక్ ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ ఎండ్స్ దగ్గర, అంటే ఎండ్స్ అనే కాదు మొత్తం సెక్షన్లో మనకి టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది, రైట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్స్ దీనిపైన ఇలా యాక్ట్ అయినప్పుడు
దీనిపైన ఈ డైరెక్షన్‌లో టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే మొత్తం రింగ్ పైన డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఈ సెక్షన్ వరకు కన్సిడర్ చేశాను నేను. సో, ఈ సెక్షన్ వరకు కన్సిడర్ చేసినప్పుడు దీన్ని నేను మ్యాగ్నిఫై చేస్తే సో, ఈ యాంగిల్ మనం తీటా తీసుకున్నాం. రైట్. సో, ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఆర్. రైట్. ఓకే. సో, నేను ఇక్కడ ఈ సెక్షన్ కన్సిడర్ చేస్తాను ఇలాగా ఇమాజినరీ థింగ్. ఇక్కడ కూడా ఒక ఇమాజినరీ థింగ్ కన్సిడర్ చేస్తాను. రైట్. సో, ఈ 2 లైన్స్ ప్యారలల్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ ఇలా పాస్ అవుతుంది. ఈ లైన్ పాస్ అవుతున్నప్పుడు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. సో, ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది. రైట్. సో, మనకిప్పుడు ఇక్కడ స్మాల్ చార్జ్, పాయింట్ చార్జ్ ఉందండి. ఇది రింగ్ యొక్క సెక్షన్. రైట్. సో, ఈ స్మాల్ చార్జ్ అనేది ఈ సెక్షన్ పైన కూలుంబ్ ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. రైట్. ఈ స్మాల్ చార్జ్ అనేది ఈ సెక్షన్ పైన ఈ 2 ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. రైట్. దీనివల్ల సో, ఇప్పుడు నేను ఇక్కడ టెన్షన్ ఎలా డెవలప్ అవుతుందంటే టాంజెన్షియల్గా డెవలప్ అవుతుంది ఇలాగా. దిస్ ఇస్ యాక్చువల్ టెన్షన్. సో, దీనివల్ల కూడా కరెక్ట్గా మనకి ఈ కర్వ్కి టాంజెంట్ తీసుకుంటే సో దిస్ విల్ బి టెన్షన్. రైట్. సో, ఇలాగా ప్రతి సెక్షన్ దగ్గర టెన్షన్ డైరెక్షన్ తీసుకుంటే టాంజెన్షియల్గా మనకి టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో, ఈ సెక్షన్ వరకు తీసుకుంటే నేను బై ద వే ఈ టాంజెంట్ కాబట్టి ఇది టోటల్ 90 ఉంటుంది. రైట్. దిస్ యాంగిల్ ఇస్ టోటల్ 90. దిస్ యాంగిల్ ఇస్ ఆల్సో టోటల్ 90. సో, ఇది మొత్తం 90 అయినప్పుడు రైట్ దిస్ టోటల్ ఈజ్ 90. ఇంతవరకు థీటా అయినప్పుడు ఇంతవరకు 90 మైనస్ థీటా. ఇది మళ్ళీ పర్పెండిక్యులర్ కాబట్టి ఇది 90 మైనస్ థీటా అయితే ఇది థీటా అవుతుంది. రైట్. సేమ్ థింగ్ ఇటు కూడా రైట్ సిమెట్రికల్గా నేను తీసుకుంటే ఇది థీటా అవుతుంది, ఇది థీటా, ఇది 90 మైనస్ థీటా, ఇది మళ్ళీ థీటా. రైట్. సో, టీటీ ఇప్పుడు నేను మళ్ళీ రిజాల్వ్ చేస్తే కాంపోనెంట్స్ వైపు సో ఇటు టీ కాస్ థీటా, ఇటు టీ సైన్ థీటా. సేమ్ థింగ్ టీ కాస్ థీటా, టీ సైన్ థీటా. రైట్. సో, ఇప్పుడు ఏ సెక్షన్ నేను కన్సిడర్ చేసినా సరే రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాంజెంట్ తీసుకుంటే అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా తీసుకుంటాను. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే పాయింట్ తీసుకో డయామెట్రిల్గా ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఆర్క్కి సెక్షన్ దగ్గర ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను. కరెక్ట్గా థీటా తర్వాత అంటే ఈ కరెక్ట్గా రేడియస్ నుంచి థీటా దూరంలో మళ్ళీ అదే పాయింట్ కన్సిడర్ చేస్తే సేమ్ మ్యాగ్నిట్యూడ్ టెన్షన్ ఉన్నప్పుడు ఈ టూ కాంపోనెంట్స్ అనేవి కరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతాయి. రైట్. చూడండి ఇటు టీ కాస్ థీటా ఉంది, ఇటు టీ కాస్ థీటా ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కిందకి మటుకు రెండు ఇటు టీ సైన్ థీటా, ఇటు టీ సైన్ థీటా. ఇటువైపేమో కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ దేనివల్ల స్మాల్ పాయింట్ చార్జ్ వల్ల దేనిపైన సెక్షన్ ఆఫ్ ద రింగ్ పైన. రైట్. సో, పైకేమో కూలంబిక్ రిపల్షన్ ఫోర్స్, కిందకేమో టీ సైన్ థీటా, టీ సైన్ థీటా. సో, నేనేం చేస్తానంటే 2t sin theta ఈజ్ ఈక్వల్స్ టు కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్కి ఈక్వల్ చేస్తాను. రైట్. సో, 2t sin theta ఈజ్ ఈక్వల్స్ టు కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. ఇక్కడ కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ వచ్చేసి k రైట్ 1/4πε0 q1 is స్మాల్ q. ఇప్పుడు నాకు ఈ క్యూ కావాలి, ఈ సెక్షన్ వరకు కావాలి. సో, టోటల్ క్యూ రైట్. సో, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ నేను తీసుకుంటే టోటల్ ఛార్జ్ బై టోటల్ లెంత్ 2πr దట్ ఈస్ ఈక్వల్స్ టు dq బై
డిఎల్, రైట్. సో డిక్యూ అంటే ఈ సెక్షన్ వరకు నాకు డిక్యూ కావాలి, రైట్. ఈ సారీ, ఇట్స్ నాట్ ఓకే. ఎక్స్క్యూజ్, ఈ సెక్షన్ వరకు నాకు ఛార్జ్ కావాలి డిక్యూ. ఇప్పుడు నేను డిఎల్ ఇటు పంపిస్తే Q/2πr ఇంటూ డిఎల్, రైట్. సో డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు Q/2πr ఇంటూ డిఎల్. డిఎల్ అంటే దీని లెంగ్త్ అండి. సో లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్, సో ఆర్ థీటా, రైట్. సో ఆర్ ఇంటూ టోటల్. సో ఇక్కడ ఎంతవరకు థీటా తీసుకున్నాను కాబట్టి 2 theta, రైట్. ఆర్ 2. So dq is equals to q theta by pi, right. So q, right, q theta by pi, right. So okay, so ఈ ఎక్స్ప్రెషన్ మనం ఈక్వేట్ చేసాను, రైట్. సో ఇక్కడ థీటా ఇప్పుడు నేను ఈ థీటా స్మాల్ కన్సిడర్ చేసినప్పుడు సైన్ థీటా ఆల్మోస్ట్ ఈక్వల్ టు థీటా అని రాయొచ్చు నేను. సో 2t థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 q థీటా బై పై. థీటా గోన్. సో నాకు టోటల్ టెన్షన్ t ఈజ్ ఈక్వల్స్ టు q బై, రైట్, 4πε0 into 2π, ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్రెషన్ అంటే ఇచ్చిన డేటా సబ్స్టిట్యూట్ చేస్తే, సో స్మాల్ q వచ్చేసి అంటే పాయింట్ చార్జ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 30 picocoulombs. సో 30 × 10⁻⁻12 ఇంటూ క్యాపిటల్ Q, మొత్తం రింగ్ పైన ఛార్జ్ వచ్చేసి 2π coulombs, 2π coulombs divided by 2π 1/4πε0 వాల్యూ వచ్చేసి 9 × 10⁻9, ఓకే. సో 2π సారీ, ఇంకొక r² ఉందండి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయలేదు. సో kq1 q2 by r². సో ఆర్ వచ్చేసి 30 centimeters రేడియస్ ఆఫ్ ద రింగ్, రైట్. సో దట్ విల్ బి 900 × 10⁻⁻4 మీటర్స్లో కన్వర్ట్ చేశానండి, ఓకే. 100, సో -2, ఇది న్యూమరేటర్కి వెళ్తే +2, రైట్. సో 11 -12 -1, సో -1 ఇంకొక 0. సో మొత్తానికి కలిపి మనకి టెన్షన్ అనేది 3 Newtons వస్తుంది, ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ, రైట్. సో ఇదండి మొత్తం ఫోర్స్ మీద నేను తీసుకున్న మోడల్స్, రైట్. సో ఇంకా ఏమన్నా మోడల్స్ PYQs కానీ లేదా ఇంకేదైనా టెస్ట్ సిరీస్లో కానీ న్యూ మెథడ్స్ కానీ యూ కెన్ కమెంట్, ఓకే. దాన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ చేస్తాను. సో అందులో కూడా మిస్సెలేనియస్ మోడల్స్ కానీ లేదా PYQs కానీ కొంచెం హార్డ్గా అంటే ఈ పర్స్పెక్టివ్, రైట్. స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే కాలేజ్లో ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. సో ఏదైనా కష్టమైన మోడల్స్ కానీ ఏదైనా ఉంటే దాన్ని యూట్యూబ్లో జనరల్గా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో కూలుంబ్ సిరీస్ పైన నేను ఆల్మోస్ట్ 10 or 11 మోడల్స్ చేశాను. సో ఇవన్నీ కొన్ని తెలిసి ఉండొచ్చు లేదా అన్నీ తెలిసి ఉండొచ్చు. అన్నీ తెలిసి ఉంటే ఇంకా మంచిది. ఏదైనా తెలియకపోయి ఉంటే దాన్ని రిఫర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.